నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు ప్రభుత్వ విప్ పదవి, సంబరాలు నిర్వహించుకున్న జనసేన పార్టీ కేడర్. సత్తెనపల్లిలో 2 మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్ట్, నిందితుల నుంచి 9 లక్షల విలువైన 12 మోటార్ సైకిళ్ల స్వాధీనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పోలీసుల మీద నమ్మకం లేకపోయినా వ్యవస్థ మీద నమ్మకం ఉందన్న మాజీ మంత్రి కాకాని, సోషల్ మీడియా పోస్టింగ్స్ పై విచారణకు వచ్చినట్టు స్పష్టం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు ప్రభుత్వ విప్ పదవి లభించడంతో ఆయన అభిమానులు జన సైనికులు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించుకున్నారు. జన సైనికులు కేరింతలు కొడుతూ కేక్ కట్ చేసి బొలిశెట్టి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, జనసేన పార్టీ నియోజకవర్గ పట్టణ నాయకులు అభినందనలు తెలిపారు. అనంతరం బొలిశెట్టి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆశయాలకు అనుగుణంగా తనకు కేటాయించిన బాధ్యతలను నెరవేరుస్తారు. జరిగిన 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవే ధ్యేయంగా సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుని కుటుంబాన్ని కూడా విస్మరించి ఎన్నో మంచి కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తూ 2014-19 చైర్మన్గా ఒక నిజాయితీ అయిన చైర్మన్ రాష్ట్రంలో ఉన్నాడని, మరి ఎన్నో ప్రజా సమస్యలే కాకుండా మన నియోజకవర్గంలో తాడేపల్లి పట్టణానికి ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా అభివృద్ధి పథంలో ముందుకు నడిచిన వ్యక్తి. అలాగే మరి మొన్న ఎన్డీఏ కూటమి ఎలక్షన్లో మరి ఎంతో కష్టపడి మరి 1924లో ఆయన ఓడిపోయినా సరే ప్రజలను మర్చిపోకుండా మరి ఆ ప్రతి వ్యక్తిని, ఆ కార్యకర్తలందరినీ ఆదుకుంటూ పార్టీని నిలబెట్టిన వ్యక్తి మన సోదరుడు తమ్ముడు బొలిశెట్టి శ్రీనివాస్. మరి ఆయన ఎన్డీఏ కూటమిలో మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయనకి స్థానం ఇవ్వటం, మరి దాంట్లో అఖండ విజయం మరి ప్రజల మద్దతుతో మరి సాధించడం, ఈ నియోజకవర్గానికి ఏదో చేయాలి నా టైంలో అని పట్టుదలతో, నిబద్ధతతో, కమిట్మెంట్తో అవినీతి లేని పాలన ఇస్తూ మరి రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరగకుండొచ్చు, కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా రూపాయి అవినీతి జరగకుండా పరిపాలించాలన్న పట్టుదలతో ఉన్న వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు. అటువంటి వ్యక్తిని గుర్తించి మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు బీజేపీ ప్రభుత్వం ముగ్గురు కలిసి మరి ఆయనకి ప్రభుత్వ విప్గా నిన్న పదవి ఇవ్వడం చాలా శుభదించుకో. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో 2 మోటార్ సైకిళ్ల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం 9 లక్షల విలువైన 12 బైక్లను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. అదేవిధంగా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి వ్యాపారి తన షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషను ఇది. ఈ టౌన్ పోలీస్ స్టేషను మరియు మా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో రాజుపాలెం మరియు సత్తెనపల్లి రూరల్ పరిధిలో సుమారు ఒక 12 మోటార్ సైకిళ్ళు, సత్తెనపల్లి టౌన్లో 7, అలాగే సత్తెనపల్లి రూరల్లో 4, రాజుపాలెం లిమిట్స్లో 1, మొత్తం 12 బైకుల్ని ఈరోజు మా సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం రికవరీ చేయడం జరిగింది. మళ్ళీ ఇద్దరిని ఒకరినొకరిని కలిసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్లో 2 మోటార్ సైకిళ్ళు, అలాగే తెల్లవారేసరికల్లా ఆల్మోస్ట్ మిగతా 9 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది చాలా ఫాస్ట్గా. సో ఇప్పుడు వాళ్ళని ఈ మోటార్ సైకిళ్ళు దొంగతనంగా చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి బిజినెస్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా సరే, అది ఏ షాప్ అయినా సరే, ఒక బిజినెస్ అంటూ జరుగుతూ ఉందంటే మీరు ఒక షాప్ పెట్టారంటే ఆ షాప్ ఎదురుగా 2 సీసీ కెమెరాలు మెయిన్. ఒకటి మీ దాంట్లో కనబడేటట్టు, దానివల్ల ఏంటంటే మీ షాప్లో ఏదైనా దొంగతనం జరిగితే వెంటనే తెలుస్తుంది. 2 సీసీ కెమెరాలు బయటికి, ఎవరన్నా మీ షాప్ దగ్గరకు వచ్చి దొంగతనానికి వచ్చేవాళ్ళు కానీ
రోడ్డు మీద పోయేటువంటి మూమెంట్ తెలిసేదానికి 3 కెమెరాలు పెడితే చాలు. 3 కెమెరాలు ఖరీదు వచ్చేసి 10,000లో పెట్టుకోవచ్చు. ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీహరి సేవలో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి తిరుమలకు వచ్చిన కేజ్రీవాల్ రాత్రి అక్కడే బస చేశారు. ఉదయం వెంకన్న దర్శనం చేసుకున్నారు. లిక్కర్ స్కామ్లో నమోదైన ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చాక తిరుమలేశని దర్శనం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ తనకు శక్తినివ్వాలని దేవదేవుణ్ణి ప్రార్థించినట్టు తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవుణ్ణి ప్రార్థించినట్టు తెలిపారు. పోలీసుల మీద నమ్మకం లేకపోయినా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నందువల్లే సోషల్ మీడియా పోస్టింగ్స్ పై విచారణకు వచ్చానని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు 54 ప్రశ్నలు అడిగారని, సోమిరెడ్డి అవినీతికి సంబంధించి ఆధారాలు ఇచ్చానని చెప్పారు. కేసుల పేరుతో వేధింపులకు గురిచేసి తనను ఆపలేరని, సోమిరెడ్డి కలలో కూడా మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెబుతామని అన్నారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు. ప్రతిపక్ష పార్టీల మీద అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం, వాటి మీద పాపం సోషల్ మీడియాకి సంబంధించి మరీ ముఖ్యంగా కార్యకర్తలని తీసుకువెళ్లడం, వాళ్ళ మీద కేసులు అదనంగా నమోదు చేయడం, వాళ్ళని స్టేషన్ లో ఉంచి కొట్టడం, రకరకాలైనటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా, వాక్ స్వాతంత్రానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో నా మీద ఈ 5 నెలల కాల మాసంలో 4 కేసులు నమోదయ్యాయి. 3 సోషల్ మీడియాకి సంబంధించి, 1 ఉచిత ఇసుక మీద ధర్నాకి సంబంధించి. కాబట్టి మొన్న వెంకటాచలంలో 2 కేసులకు సంబంధించి విచారణకు పిలిస్తే హాజరయ్యా. ఈ రోజు మరలా ముత్తుకూరు స్టేషన్ పిలిచి విచారణకి నోటీసులు ఇస్తే హాజరు కావడం జరిగింది. హైకోర్టుకు వెళ్లి క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిన ఈ పోలీసుల మీద పెద్ద నమ్మకం లేకపోయినా పోలీసు వ్యవస్థ పట్ల నాకున్నటువంటి విశ్వాసం ఈరోజు ఆ వ్యవస్థ అబాస్పాలు కాకూడదనే హాజరు కావడం జరిగింది. దాదాపుగా 54 ప్రశ్నలు ఈరోజు ముత్తుకూరుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ అడగడం జరిగింది. వివరంగా సమాధానం చెప్పాను. సోమిరెడ్డి అవినీతి పరుడు, సోమిరెడ్డి అవినీతిని గురించి నా దగ్గర ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులే నాకు ఆధారాలు. అధికారం ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి వాచ్మ్యాన్ లాగా పనిచేసేటువంటి వ్యక్తిని. సోమిరెడ్డి కొడుకు ఇద్దరు కలిసి ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద, లేఅవుట్లకు సంబంధించి కనుపూరు కెనాలకు టెండర్ కాలువ పూర్తి కాకముందే చేసినటువంటి దాని గురించి, ఈరోజు బెల్ట్ షాపుల వేలంలో ఏ విధంగా డబ్బులు తీసుకుంటున్నాడు అనేటువంటి దాని గురించి, పొదలకూరు మండలంలో ఒక ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో లంచాలు ఇవ్వలేదని చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులకి అన్ని ఆధారాలు ఏమిటి అంటే ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. కాబట్టి నేను నాకున్నటువంటి బాధ్యత, నా ఉద్దేశ్యం, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిలువు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి సోమిరెడ్డి అవినీతి వల్ల, అవినీతికి సంబంధించి స్పష్టంగా అధికారులకు చెప్పాం. మొన్న ఈనాడు పత్రికలో వచ్చింది. దురుద్దేశంతో కాదు నేను చేసినటువంటివి అని చెప్పిన. నేను దురుద్దేశమా ఉద్దేశమా అని చెప్పలేదు. సోమిరెడ్డి మీద నేను చేసినటువంటి వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నా. న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు, కానీ నేను దాంట్లో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉండదు. సోమిరెడ్డితో నాకు రాజకీయ ప్రత్యర్థి, రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం. పాపం సోమిరెడ్డి లాంటి బలహీనుడు ఈరోజు పాపం నాలాగే అందరూ బలహీనులు అవుతారని చెప్పి ఏదో ఒక విధంగా కేసు పెడితే పాపం స్లో అయిపోతాడులే గోవర్ధన్ రెడ్డి అనుకున్నట్టుకుంది. ఎవరం స్లోగాము, నీ అవినీతిని బట్టబయలు చేస్తాం. నువ్వు ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు అవినీతికి పాల్పడకుండా సర్వేపల్లిని దోచుకోకుండా ఉంటే మంచిది తప్ప, నేను సర్వేపల్లిని దోచుకుంటూనే ఉంటాను మీరు మాట్లాడకూడదంటే అది జరిగే పని కాదు. 100 సోమిరెడ్డిలు వచ్చినా కూడా నన్ను నిలువరించలేడు. నేను కేసులకి, అరెస్టులకి, జైళ్లకి భయపడేటువంటి వ్యక్తిని కాదు. అటువంటి వ్యక్తిని అయితే రాజకీయాల్లోకి వచ్చి ఉండను. రాజకీయాల్లోకి వచ్చాము అంటేనే ప్రజల తరఫున నిలబడాలి. అధికారం ఉన్నా లేకపోయినా నేను ఈ రోజు ఛాలెంజ్ విసురుతున్నాను. సోమిరెడ్డి రేపు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం ఈ రోజు నేను రాగలిగా, మా కార్యకర్తలు నాతో పాటు రాగలిగారు. పాపం 100,000 మంది కార్యకర్తలు. రేపు సోమిరెడ్డితో పాటు వెంట వచ్చేటువంటి కార్యకర్తను చూపిస్తే గొప్పతనం. స్పష్టంగా మరలా చెప్తున్నా మీడియా సాక్షిగా, ఎవరైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద గానీ, నా మీద గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గానీ ఆరోపణలు చేస్తున్నారో పోలీస్ స్టేషన్ లో కేసులు ఇచ్చాం, వాళ్ళు నమోదు చెయ్యరు. కానీ ఒక్క కేసు కూడా విడిచి, దానితో పాటు పాపం సోమిరెడ్డి మాయ మాటలు విని ఎవరైతే ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నారో, పోస్టింగ్లు చేస్తున్నారో దాని రికార్డ్ అంతా మా దగ్గర ఉంది. ఒక్కొక్కటి తాట తీస్తాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా ఎవరిని విడిచిపెట్టు, సోమిరెడ్డితో సహా తాట తీస్తాం. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. ఈ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. దానికి సంబంధించినటువంటి రికార్డు తయారు చేస్తున్నాం. ఆ రికార్డు మా దగ్గర ఉంది. దాని ప్రకారం ఎవరెవరు మా మీద, మా నాయకుల మీద, మాకు సంబంధించినటువంటి పార్టీ మీద మాట్లాడారో
అవన్నీ కేసులు నమోదు చేస్తాం. కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చింది ఈ పార్టీ. ఎప్పుడన్నా పాత రోజుల్లో ఉంటే ఆ కేసు మరలా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి కొత్త కేసులు నమోదు చేసుకోవచ్చు, కొత్త సెక్షన్లు యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళని జైలుకి పంపించవచ్చు. ఏ విధమైనటువంటివి చేయకూడదు అవన్నీ చేయడానికి ఈరోజు నాంది పలికింది. కాబట్టి దాన్ని అనుసరిస్తేనే ఈరోజు ఎవ్వడు ఇళ్లలో ఉండేటువంటి పని ఉండదు. అందరూ సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 11 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మా ఇన్ఛార్జీలకు చెప్పాం. ఏది ఏమైనా ఈరోజు అధికారం లేకపోయినా, అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడ్డా, పాపం వాళ్ళు వస్తే మేము వస్తామంటే పోలీసులు మమ్మల్ని పంపించేస్తామని చెప్పి డిఎస్పీ దగ్గర నుంచి, సిఐల దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి వస్తే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని 10 మందిని అడ్డం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లే. వాళ్ళని చూసి మేము పోం, మీరు పక్కకు తొలగండి పోలీసులు, మేము వెళతాం. వాళ్ళని దాటుకుని వెళ్ళగలిగితే వాళ్ళకి సమాధానము బుద్ధి చెప్పి పోగలుగుతాం, లేకపోతే వెనక్కి తిరిగి వస్తాం. మహనీయుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో నివాళులర్పించారు. ముందుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి కలెక్టర్ వెంకటమురళి, జేసీ ప్రకాష్ జైన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ నాయకుల త్యాగాలను నేటి యువతరానికి తెలియజేయాలని కలెక్టర్ చెప్పారు. చరిత్రను తెలుసుకుని భవిష్యత్ నిర్మాణం కోసం యువత చక్కని ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. మీరందరూ కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి మీకు తెలిసినటువంటి విషయాలు ప్రస్తావించడం జరిగింది. మరి మనం ప్రభుత్వం తరఫున ఈ గొప్ప వ్యక్తులని స్మరించుకునే అవకాశం మనకి ఇలాంటి సందర్భాల ద్వారా వస్తుంది. మరి మనం స్మరించుకుంటాం, గుర్తు చేసుకుంటాం. మరి దానివల్ల మనకి ఏంటి లాభం, ఏంటి దానివల్ల అని అంటే, ఇప్పుడున్నటువంటి, నేను ప్రతిసారి కూడా ఇది చెప్తా ఉంటాను, ఇప్పుడున్న జనరేషన్, ఈనాటి పౌరులు, ఓ 25 ఏళ్ల వయసులో లేదా అంతకన్నా తక్కువ వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ మనము ఈ మహనీయుల స్ఫూర్తిని వాళ్ళకి తెలియచేయడమే దీని పరమార్థం, ఇక్కడ స్మరించుకోవడం అనేది. ఇందాక చదువుతూ ఉంటే ఆయన గురించి కేవలం 12 సంవత్సరాల వయసులోనే ఆయన ఒక క్రిటిక్, అంటే ఒక విమర్శనాత్మక వ్యాసాలను కూడా రాశాడని చెప్పి, అంటే ఎంత మేధోశక్తిని కలిగి ఉండాలి, ఎంతటి సరస్వతి పుత్రుడై ఉండాలి. మరి ఆయన బెంగాల్ మూలాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆనాటి సిపాయిల తిరుగుబాటు, ఆ గొడవల్లో మక్కాకి వాళ్ళ ఫ్యామిలీ మైగ్రేట్ అయిపోవడం, మళ్ళీ తిరిగి వాళ్ళందరూ కూడా మళ్ళీ భారతదేశానికి రావడం, భారతదేశాన్ని తమ గడ్డగా భావించి తమ మాతృదేశంగా ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవలు, భారత ఆనాటి నేషనల్ కాంగ్రెస్లో ఆయన చేరి గాంధీజీకి అనుచరుడుగా, ముఖ్యమైన శిష్యుడిగా ఉంటూ, ప్రియమైన శిష్యుడిగా ఉంటూ దేశ విభజనను అడ్డుకోవడానికి చేసినటువంటి పూర్తి స్థాయి ప్రయత్నాలు, అదేవిధంగా స్వాతంత్ర సముపార్జనలో నిస్వార్థంగా చేసిన ప్రయత్నాలు, జైలు జీవితము, తమ ఆస్తుల్ని అన్నింటినీ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పెట్టడం, ఆ తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించే సమయాన దేశ విభజన అడ్డుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేసి, మరి దేశ విభజన ఆనాడు జరిగిన చారిత్రక సంఘటన, దాన్ని మనం ఎవరూ మన పూర్వీకులు ఆపలేని సంఘటన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.